హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు RkTechie Telugu. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి IQOO Z6 Lite 5G అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అండ్ దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఎలా ఉంది, కొనొచ్చా అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మనకి బడ్జెట్లో వస్తుంది. మనకి 4GB 64GB వేరియంట్తో తీసుకొస్తున్నారు, బేస్ వేరియంట్. మనకి ఇది ప్రైస్ చూసుకుంటే 14,000 పెడుతున్నారు. అండ్ మనకి బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే 2,000 నుంచి 2,500 వరకు మనకి తగ్గుతుంది మనీ అనేది. సో మీరు SBI కార్డు కానీ ఏమైనా మీకు డిఫరెంట్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఒకసారి అమెజాన్లో అయితే చెక్ చేయండి, మీకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఒక 12,000కి మనకి బడ్జెట్లో 5G మొబైల్ అయితే వస్తుంది. అండ్ నేను ఇది ఫస్ట్ సేల్ అయితే పర్చేస్ చేశాను. సో మీకు బడ్జెట్లో 5G మొబైల్లో మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి రియల్మీ నుంచి, పోకో నుంచి కూడా మనకి 5G మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు బెటర్ ప్రాసెసర్ అయితే వస్తుంది మనకి విత్ 5G అనమాట. సో మనకి బెటర్ ప్రాసెసర్ అండ్ డీసెంట్ కెమెరాతో వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్ని చూద్దాం ఇందులో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ అమెజాన్ నుంచి ప్యాకింగ్ అయితే చూడొచ్చు. సీల్ అయితే బ్రేక్ చేస్తా. అండ్ ఇంకా ఓపెన్ చేసుకుంటే మనకి మొబైల్ ఉంది. సో ఇక్కడ దీని మీద బ్యాక్ సైడ్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకి 4GB 64GB వేరియంట్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక ఇది కూడా సీల్ అయితే బ్రేక్ చేద్దాం. అండ్ ఇంకొక సీల్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ మనకు ఓపెన్ చేసుకోగానే ఇక్కడ IQOO అని అయితే చూడొచ్చు, ఎల్లో కలర్లో మనకి IQOO అని అయితే ఉంది. అండ్ ఇందులో మనకి చూసుకోవచ్చు బ్యాక్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీకు ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక యూజర్ గైడ్ అండ్ వారంటీ కార్డ్. సో ఈ పేపర్ వర్క్ అయితే పక్కన పెట్టేద్దాం. బ్యాక్ కవర్ అయితే చూసుకోవచ్చు, మనకి ప్యూర్ వైట్ కలర్లో మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో మీకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది బ్యాక్ కవర్ వచ్చేసి. సో బాగుంది, ఓకే, మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి మొబైల్ అయితే ఉంది. సో మనకి ఇది బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేశాను నేను. సో మొబైల్ అయితే పక్కన పెడదాం. అండ్ ఇంకా ఇక్కడ మనకి IMEI నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒక పేపర్ మీద. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి సిమ్ ఇజెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మీరు దానికి ఒక 400 to 500 ఎక్స్ట్రా అయితే మనం పెట్టి కొనుక్కోవాలి. సో 18 వాట్ సపోర్ట్ చేస్తే మనకి ఛార్జర్ అయితే కొనుక్కోండి. మనకి ఇంక్లూడ్ అయితే వస్తుంది. మనకి కింద మనకి మొబైల్ ఆర్డర్ చేసేటప్పుడు కింద ఇంక్లూడ్ చేసుకోవచ్చు యాడ్ ఆన్ కింద. సో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు ఈ మొబైల్లో. సో ఇదొకటి కొంచెం డిసప్పాయింట్ కింద అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ది ప్లానెట్ బై రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్. సో మీకు అందుకని ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు అని మనకి ఒక థ్యాంక్స్ కార్డ్ కింద అయితే ఇస్తున్నారు. అండ్ ఇక నెక్స్ట్ ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇక నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే మనకి సో బ్యాక్ సైడ్ అయితే మనకి కొంచెం షైనింగ్ అయితే చూసుకోవచ్చు, మనకి కలర్స్ షేడ్ కింద అయితే వస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ చూసుకుంటే మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తున్నారు. సో మీకు V-నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు V-నాచ్లో మీకు ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి. అండ్ కింద మీకు పవర్ కీ అయితే ఉంది. సో ఇక్కడే మీరు ఫింగర్ ప్రింట్ కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ టాప్లో చూసుకుంటే సిమ్ ట్రే కూడా మనకి అక్కడే ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అండ్ చూసుకుంటే మనకి ఇందులో 2 సిమ్స్ ఆర్ 1 సిమ్ ప్లస్ 1 మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ మీరు 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్ యూజ్ చేయడానికి అయితే లేదు ఈ మొబైల్లో. సో అది పెద్ద ప్రాబ్లం కాదు, బట్ 2 సిమ్స్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇక రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఏమీ లేదు, ఎంటీ. అండ్ ఇక బాటంలో చూసుకుంటే మనకి 3.5mm ఆడియో జాక్ ఉంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ మనకి Type-C సపోర్ట్తో వస్తుంది. అండ్ మనకి స్పీకర్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక స్విచ్ ఆన్ అయితే చేద్దాం మొబైల్. ఇక్కడ చూసుకోవచ్చు IQOO 5G పవర్డ్ బై 100 అని అయితే వచ్చింది. సో ఇది నేను సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో అయితే చూపిస్తాను మొబైల్ వచ్చేసి. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి బ్యాక్ కవర్ వేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ కవర్ వేస్తే ఫోన్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు పర్లేదు, బాగానే ఉంది, లుక్ అయితే ఏం పాడవలేదు. సో మీకు షైనింగ్ అంతా కూడా మీకు యాజ్ యూజువల్ అయితే ఉంది. అండ్ ఒకసారి తీసి చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ కెమెరా బంప్ వస్తుంది. సో మీకు బంప్కి ప్రొటెక్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవాలి. సో మీరు ఖచ్చితంగా బ్యాక్ కవర్ లేకపోతే కెమెరా పాడే ఛాన్స్ అయితే ఉంది. సో బంపు వల్ల మీకు కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది బ్యాక్ కవర్. సో ఇది మళ్ళీ పెట్టేస్తున్నా బ్యాక్ కవర్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఇంకొకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఓన్లీ డిజైన్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా అయితే ఇచ్చారు కెమెరాస్ అనేవి. సో అది కొంచెం చిన్నగా ఇచ్చుంటే బాగుండేది, బట్ ఓకే డిజైన్ అయితే. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెటప్ చూసుకోవచ్చు, మీకు యాక్యురసీ అయితే చాలా బాగుంది. మీకు ఫింగర్ పెట్టగానే మీకు అన్లాక్ అయితే అవుతుంది. సో యాక్యురసీ అయితే బాగుంది.
ఇక మనకి డీటెయిల్స్ చూసుకుంటే అబౌట్లో మనకి ఫన్ టచ్ ఓఎస్ 12 మీద అయితే వస్తుంది అండ్ మనకి ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకి రీసెంట్గానే ఉంది సెప్టెంబర్కి. అండ్ ఇక సిస్టమ్ అప్డేట్ కూడా వచ్చింది, నేను అప్డేట్ చేశాను ఆల్రెడీ, కొన్ని బగ్ ఫిక్సెస్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆండ్రాయిడ్ 12. అండ్ మనం ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మీకు అండ్ మనకి 4GB ర్యామ్లో 2.44GB మీకు యూజ్డ్ అయితే వస్తుంది. మీకు అన్నెసెసరీ యాప్స్ అయితే మీకు బ్లోట్వేర్ చాలా ఉన్నాయి. సో మీరు వీటిని వద్దనుకుంటే సింపుల్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు అక్కలేని యాప్స్ తీసేయడం వల్ల మీకు ర్యామ్ యూసేజ్ అనేది పెరుగుతుంది, ఫాస్టర్ యూఐ అయితే ఉంటుంది. సో మీకు యూజ్ చేసేటప్పుడు మీకు స్మూత్గా అయితే ఓపెన్ అవుతాయి యాప్స్ అనేవి. సో మ్యాక్సిమం యూజ్ చేయలేని యాప్స్ని అయితే డిలీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఊరికే పెట్టుకోవడం కన్నా మనకి ఫోన్ యూజర్ ఇంటర్ఫేస్ మనకి నీట్గా ఉండడం ముఖ్యం. అండ్ మనకి ఇది ర్యామ్ ఎక్స్టెన్షన్తో వస్తుంది. 1GB ర్యామ్ మీకు ర్యామ్ ఎక్స్టెండ్ అయితే వస్తుంది. సో మీకు ఓవరాల్గా 5GB అయితే మీకు ర్యామ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఇందులో మీకు అల్ట్రా గేమ్ మోడ్ అని ఇంకా మీకు డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ యాప్స్ అని, అదే మీకు క్లోనింగ్ అయితే చేసుకోవచ్చు. సింగిల్ యాప్ని మనం డబుల్ యాప్స్ కింద మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మల్టీ అకౌంట్స్ అయితే యూజ్ చేయొచ్చు, ఒకటే ఫోన్లో 2 అకౌంట్స్ అనమాట. ఇంకా నార్మల్ యాజ్ యూజువల్ ఫన్ టచ్ ఓఎస్ 12 గురించి మనందరికీ తెలిసిందే. అండ్ మనకి ఇందులో డైనమిక్ ఎఫెక్ట్స్ అని ఇచ్చారు. సో మీకు ఎన్హాన్స్ డైనమిక్ ఎఫెక్ట్స్ అంటే మీకు చూసుకోవచ్చు ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్ లాక్ ఓపెన్ చేయగానే మనకి ఏ విధంగా మనకి యాప్స్ అనేవి మనకి చూపించవచ్చు అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మనం ట్యాప్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఫేషియల్ రికగ్నిషన్, సో మీరు ఫేస్ అన్లాక్ పెట్టుకుంటారు కదా, సో అది కూడా మీకు ఫేస్ చూపిస్తాను. మీకు ఇక్కడ ఫేస్ ముందర పెట్టేటప్పుడు వచ్చే యానిమేషన్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు లాక్కి ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ ఫేస్ లాక్ ముందర పెట్టుకుంటే మీకు ఆ యానిమేషన్ అయితే వస్తుంది. సో అది అండ్ ఛార్జింగ్ యానిమేషన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు ప్లగ్ఇన్ చేసినప్పుడు ఛార్జింగ్ యానిమేషన్ ఏ విధంగా ఉండాలనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు డైనమిక్ ఎఫెక్ట్స్లో అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ సెంటర్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది ఇందులో మీకు. సో మీరు సింపుల్గా ఫేస్ ముందర పెట్టగానే మీకు అన్లాక్ అయితే అవుతుంది. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు యాక్యురసీ అయితే బాగుంది. సో ఇవి సెట్టింగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ కెమెరా సెటప్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. సో మీకు ఇది 50 మెగాపిక్సెల్ షార్ట్స్ అని మీకు సెపరేట్గా అయితే ఇచ్చారు మోర్లో. సో అది క్లిక్ చేస్తే మీరు 50 మెగాపిక్సెల్లో షార్ట్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ కెమెరా శాంపిల్స్ అయితే చూడొచ్చు, మీకు 50 మెగాపిక్సెల్లో తీసినవి అండ్ నార్మల్గా ఫొటోస్లో తీసినవి. ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది, మీకు వీ నాచ్లో అయితే ఉంటుంది. సో అది కూడా మీకు క్లారిటీ చాలా బాగుంది, ఎందుకంటే మీకు ఇది 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది కెమెరా నుంచి. సో ప్రాసెసర్ మెయిన్, మనకి ఏదైనా సరే మనకి ఎంత మెగాపిక్సెల్ ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు. సో మెయిన్ ప్రాసెసర్ అనమాట మనకి కెమెరా క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.5 ఇంచ్ మీకు ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. సో మీకు ఇది వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz అయితే ఉంటుంది. సో మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూజ్ చేసేటప్పుడు. సో ఇది మీకు డిస్ప్లే కూడా మీకు చాలా బాగుంది. నెక్స్ట్ ఆడియో చూసుకుంటే మీకు ఆడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను మనకి NCS నుంచి. సో ఆడియో క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫుల్ వాల్యూమ్ పెడితే మీకు లౌడ్ కూడా బాగానే ఉంది. సో వాయిస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక ప్రాసెసర్ చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ మీరు శాంపుల్ అయితే చూడొచ్చు, PUBG న్యూ స్టేట్ అయితే గేమ్ ప్లే చూడొచ్చు. మీకు లో సెట్టింగ్స్లో మీకు 90 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. సో స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, మీకు గేమ్ ప్లేలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇవి ఫీచర్స్ అయితే మనకి IQOO Z6 Lite 5G నుంచి. అండ్ నేను ఛార్జర్ కూడా ఆర్డర్ పెట్టాను, మనకి దీని మీద వివో అని అయితే ఉంది. సో మనకి ఛార్జర్ కూడా చూడొచ్చు, 18 వాట్ అయితే ఇది మీకు. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో మీకు యాడ్ ఆన్ కింద మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు పర్చేజ్ చేసేటప్పుడు. సో ఇవి ఫ్రెండ్స్ IQOO Z6 Lite 5G ఫీచర్స్. సో మీకు ఇది 12,000 అండర్లో మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు ఇది మెయిన్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది మనకి మంచి ప్రాసెసర్ విత్ 5G. అండ్ మనకి డిస్ప్లే కూడా మీకు 120 Hz మీకు రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో డిస్ప్లేలో కూడా మీకు హెడ్ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసి. అండ్ ఇక నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ డీసెంట్ కెమెరాస్తో వస్తుంది. సో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మీకు బాగుంటుంది. ఇది వచ్చి మీకు మైనస్ ఏంటంటే మీకు ఇందులో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సో మీరు ఒక 400 నుంచి 500 లోపు ఈ ఛార్జర్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవాలి. సో అదొక్కటే మీకు మైనస్ అనేది. సో ఎవరైనా మొబైల్ అడిగితే నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను, మీకు అండర్ 12,000లో మీకు బెస్ట్ ఆప్షన్ ఇది.
మనకి రియల్మీ పోకోలో కూడా మనకి 5G మొబైల్స్ ఉన్నాయి. బట్ వాటిలో మీరు ప్రాసెసర్ చూసుకోవచ్చు. మీకు వాటితో కంపేర్ చేసుకుంటే మీకు ఇది బెస్ట్ ప్రాసెసర్. సో మొబైల్ కూడా మీకు స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇది 8.2 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా మీకు అండర్ కంట్రోల్లో ఉంటుంది. 184 grams వెయిట్ ఉంటుంది. సో లైట్ వెయిట్, లాట్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. సో ఓవరాల్గా మంచి మొబైల్ చెప్పుకోవచ్చు 12,000లో. సో ఈ మొబైల్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎంత ఫ్రెండ్స్ ఇవాళ వీడియో IQOO Z6 Lite 5Gకి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. RkTechie Telugu. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.